హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో ఉన్న ఎగ్స్ తోనే రెస్టారెంట్ స్టైల్ వచ్చేలా ఎగ్ చిల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ సీక్రెట్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 to 4 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఈ ఎగ్ మిక్స్ ని బాగా విస్క్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్ మిక్స్ మొత్తాన్ని వేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి స్క్రాంబుల్ చేసుకోవాలండి. అంటే పెద్ద పెద్ద ముక్కలుగా అయ్యేలా కలుపుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలు చేస్తే సాసెస్ లో మిక్స్ చేసినప్పుడు కనపడవన్నమాట. సో కాస్త పెద్ద పెద్ద సైజ్ ముక్కలే ఉంచుకోండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చి లైట్ గా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి, సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక బాగా సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో క్యూబ్స్ లా కట్ చేసుకున్న 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి. మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకూడదు. హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు టాస్ చేస్తే సరిపోతుంది. అప్పుడే ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చెజ్వానా సాస్ వేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు చెజ్వానా సాస్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్ని ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాసెస్ కాస్త కుక్ అయ్యి చిక్కబడ్డాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని ఇందులో వేసేయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లోకి మార్చి సాసెస్ అంతా ఎగ్ పీసెస్ కి బాగా పట్టేలా ఒక 2 నిమిషాలు బాగా టాస్ చేసుకోండి. రెసిపీ మంచి కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. చివరిగా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, వేడి వేడి నోరూరించే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ చిల్లీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా తింటుంటే ఆ సాస్ ఫ్లేవర్స్, క్రంచీ వెజ్జీస్ భలే అనిపిస్తాయి. ఈవినింగ్ టైం స్నాక్స్ కైనా అన్నంలో నంచుకోవడానికైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా కిచెన్ లోకి వెళ్ళి ఈ గుమగుమలాడే ఎగ్ చిల్లీని ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.